అది మా పెళ్ళై నేను అత్తగారింట్లో అడుగు పెడుతున్న మొదటి రోజు. మనసులో చాలా కంగారుగా ఉన్నా, సంతోష్‌తో ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి పర్వాలేదులే అనిపించింది. అయ్యో! నా పేరు చెప్పడం మర్చిపోయాను కదా! నా పేరు సుభాషిణి. కాస్త పాత పేరే అనుకోండి. కానీ మా నాన్నమ్మ పేరని మా నాన్న ఇష్టంగా పెట్టుకున్నారు. ఒక 3, 4 రోజుల వరకు చిన్న చిన్న ఫంక్షన్లు హడావిడి అయితే ఉంది. అన్నీ పూర్తయి చుట్టాలంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఒకరోజు మా ఇంటికి 20 అడుగుల దూరంలో ఒక చిన్న పెంకుటింట్లో ఒక పెద్దావిడ నులక మంచం మీద నిద్రపోతూ ఉండడం చూశాను. ఇంటికి తలుపులు లేవు. ఒకే ఒక గదితో త్వరలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది. ఆ రోజు రాత్రి ఎదురింట్లో ఉన్న పెద్దావిడ ఎవరు అని సంతోష్ని అడిగాను నేను. తను మా నానమ్మలే. ఏంటి, మీ నానమ్మ? మరి అదేంటి అలా తలుపులు కూడా లేని ఇంట్లో ఉంటుంది? మన ఇంట్లో అవసరానికి మించిన గదులు ఉన్నాయి కదా, ఏదో ఒక గదిలో ఉండొచ్చు కదా. అవన్నీ నీకెందుకు? నువ్వొచ్చి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. ఇలాంటి ప్రశ్నలన్నీ నువ్వు పోయి మా అమ్మను పట్టుకొని అడిగేవు. అనవసరమైన విషయాలు ఆలోచించకుండా మా అమ్మ చెప్పినంత వరకే పనులు చేయి. తను ఎవరితో మాట్లాడమని చెప్తే వాళ్ళతో మాత్రమే మాట్లాడు అనేసి పడుకున్నాడు సంతోష్. సంతోష్ మాటలు నాకు కాస్త వింతగా అనిపించాయి. సొంత నానమ్మ గురించి ఇంత కటువుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అవతల ఆవిడ పరిస్థితి చూస్తుంటే చాలా దీనంగా ఉంది. సంతోష్ చెప్పినట్టే కొద్ది రోజులు ఏమీ పట్టనట్టే ఉన్నాను. కానీ అమ్మమ్మ గారిని చూసినప్పుడల్లా ఆవిడ మొహంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపించేది నాకు. మా ఇంట్లో సంతోష్, నేను, వాళ్ళ అమ్మగారు శారద ముగ్గురమే ఉంటాం. ఆయన పక్క ఊర్లోనే స్కూల్ టీచర్గా పనిచేస్తాడు. ఒకరోజు ఆయన స్కూల్కి వెళ్ళిపోయాక పగటిపూట తన గదిలో ప్రశాంతంగా నిద్రపోయిన మా అత్తగారిని చూసి అమ్మమ్మ గారితో మాట్లాడడానికి ఇదే మంచి సమయం అనుకుని ఆ రోజు వండిన కోడి మాంసం కూర కాస్త గిన్నెలో వేసుకొని తన దగ్గరికి వెళ్ళాను. అమ్మమ్మ గారు, మీకోసం నేను కూర తీసుకొచ్చాను. అయ్యో, నువ్వెందుకు వచ్చావమ్మా? మీ అత్తయ్య చూస్తే మళ్ళీ నీ మీద కోపం చూపిస్తుంది. అత్తయ్య గాఢ నిద్రలో ఉన్నారులేండి. మీరేం కూర వండుకున్నారు ఈరోజు అంటూ అక్కడ ఉన్న వంట పాత్రలో చూశాను. అదేంటమ్మమ్మ గారు, అన్నం మాత్రమే వండుంది, మరెలా తింటారు? కారం వేసుకొని తినేస్తాలేమ్మా. రోజుకో కూర వండాలంటే నేను ప్రతిసారి బయటకు వెళ్ళి కూరగాయలు కొనుక్కోలేను కదా. అయినా మీరు వండుకోవాల్సిన అవసరం ఏంటి? మాతో పాటు ఇంట్లో ఉండకుండా సరైన సౌకర్యాలు లేని ఈ గదిలో ఎందుకు ఉంటున్నారు? అత్తయ్య గారు కానీ సంతోష్ కానీ మీతో మాట్లాడడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు. సంతోష్ని అడిగినా కూడా ఏమీ చెప్పడం లేదు. మీరైనా చెప్పండి అమ్మమ్మ. అత్తయ్య గారికి మీకు ఏమైనా గొడవలా? ప్రత్యేకంగా గొడవలంటూ ఏమీ లేవమ్మా. నా తలరాతే నన్ను ఇలా ఒంటరిదాన్ని చేసింది. నిజానికి ఇదే మొదట్లో మా ఇల్లు 4 గదులతో ఉండేది. కొన్నేళ్లకి మిగిలిన 3 గదులు కూల్చేశారు. ఈ గదొక్కటే మిగిలింది. మీ అత్తగారికి పెళ్ళైన కొత్తలో తనకు అన్ని పనులు నేర్పాలి అన్న ఉద్దేశంతో నేను తనతో కాస్త కటువుగానే ఉండేదాన్ని. ఒకవేళ అదే నేను చేసిన తప్పు కావచ్చు. శారద నేను చెప్పిన పనులన్నీ చేసేది, కానీ నాతో మాత్రం సరిగా మాట్లాడేది కాదు. అప్పట్లోనే సంతోష్ పుట్టిన 2 ఏళ్లకే నా భర్త చనిపోయారు. ఇంటి భారం మొత్తం నా కొడుకు సుందరం మీదే పడింది. వాడికి పొలం పనులు చేయడం పెద్దగా రాదు. అందుకే తెలిసిన స్నేహితుల ద్వారా దుబాయ్ వెళ్ళిపోయాడు. కొన్నేళ్లు అక్కడే పనిచేస్తూ డబ్బు పంపించేవాడు. ఇంటికి మరమ్మతులు చేయించాలని 3 అంతుల ఇల్లు కూల్చేసి ఇక్కడ కాకుండా 20 అడుగుల దూరంలో ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. అదేంటని అడిగితే అక్కడ వాస్తు బాలేనంట అత్తయ్య అని చెప్పింది నాకు. ఇల్లు పూర్తయిన తరువాత తను అక్కడే వంట చేయడం మొదలుపెట్టింది. ఏ రోజు నా కోసం తీసుకురాలేదు. నా భర్త చనిపోయాడు. కొడుకు కూడా ఇక్కడ లేడు. ఇక నా తరపున మాట్లాడడానికి ఎవరున్నారు?
సుందరం శాశ్వతంగా తిరిగి వచ్చేశాకైనా పరిస్థితులు మారుతాయనుకున్నాను. కానీ వాడు అనారోగ్యంతో తిరిగొచ్చాడు. వచ్చిన కొన్నాళ్లకే కన్నుమూశాడు. మా ఆయన కట్టిన ఇంట్లో కనీసం ఈ గదైనా మిగిలిందని ఇక్కడే వంట చేసుకుంటూ నా పేరు మీదున్న ఎకరం పొలం కౌలుకు ఇచ్చేసి ఆ వచ్చిన డబ్బులతో సంవత్సరమంతా జీవనం గడుపుతున్నాను. మరి సంతోష్ ఎప్పుడు అడగడా? వాడా? అసలు వాళ్ళ అమ్మ వాడిని నా దగ్గరికి ఎప్పుడైనా రానిస్తేనే కదా. వాడికి వాళ్ళమ్మ ఏం చెప్తే అదే వేదం. అంతలో ఇంట్లో ఏదో అలికిడైనట్టుగా వినిపిస్తే మా అత్తగారు నిద్రలేచిందేమో అని పరుగున లోపలికి వెళ్ళిపోయాను. చెయ్యడానికి పెద్దగా పనేది లేకపోవడంతో మా అత్తగారు రోజు పగటిపూట నిద్రపోవడం మొదలుపెట్టింది. ఆవిడ నిద్రపోయిన సమయంలో నేను ఇంట్లో నుంచి భోజనం తీసుకెళ్ళి అమ్మమ్మ గారికి వడ్డించేదాన్ని. కాసేపు ఆవిడతో సరదాగా ముచ్చట్లాడి మా అత్తగారు లేవకముందే మళ్ళీ మా గదిలోకి వచ్చేసేదాన్ని. అలా నేను అమ్మమ్మ గారు మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఆవిడ నాకు ఆ కాలం నాటి రెసిపీస్ ఎన్నో చెప్పేది. అవన్నీ నేను ఇంట్లో ట్రై చేసేదాన్ని. సంతోష్కి ఆ వంటలన్నీ బాగా నచ్చేవి. మా అత్తగారు మాత్రం అంతంత మాత్రంగా వంట చేసే సుభాషిణి ఈ మధ్య ఇంత బాగా వంటలు ఎలా చేస్తుంది అని కొడుకుతో చెప్పుకుంటూ ఆశ్చర్యపోయేది. వీలైనప్పుడల్లా నేను ఎంత ఆవిడతో మాట్లాడినా మనవడితో ముచ్చట్లాడాలనే ఆవిడ ఆరాటం నాకు అర్థమయ్యేది. అందుకే ఫైనల్గా ఒకరోజు నిర్ణయించుకున్నాను, ఆయనే కాదు అత్తయ్య కూడా అమ్మమ్మ గారికి విలువిచ్చేలా చెయ్యాలి అని. చాలాసేపు ఆలోచించాక నాకు ఒక ఐడియా తట్టింది. ఒకరోజు పక్క ఊరి నుండి 2 వ్యక్తులు అమ్మమ్మ గారిని కలవడానికి వచ్చారు. ఆ విషయాన్ని ఉపయోగించుకొని ఆ రోజు రాత్రి సంతోష్ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా. మాట్లాడు మరి అన్నాడు సంతోష్. మీ బామ్మగారి పేరు మీద ఏమైనా ఆస్తులున్నాయా? ఇప్పుడు ఈ విషయం ఎందుకు అడుగుతున్నావు సుబా? ఏం లేదు, ఈ మధ్య 2 వ్యక్తులు బామ్మగారిని కలవడానికి వచ్చారు. వస్తే ఏమైంది? వాళ్ళతో మీ బామ్మగారు ఏదైనా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పడం విన్నాను నేను. అదేంటి ఇప్పుడు సడన్గా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అవ్వడం ఏంటి? నువ్వేదో తప్పుగా వినుంటావు. అరే కాదు, నిజమే చెప్తున్నాను సంతోష్. నేను వాళ్ళ డిస్కషన్ చాలాసేపు విన్నాను. నేను బట్టలు ఆరేస్తున్నప్పుడు వాళ్ళు లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను కాసేపు అక్కడే నిలబడి విన్నాను. ఇప్పుడు నాకు ఎలాగో చేత కావట్లేదు. కోడలు మనవడు ఉన్నా ఎప్పుడూ సరిగా మాట్లాడుకోలేదు కదా. ఇక్కడ ఉంటే నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది. అదే ఆశ్రమంలో అయితే నాలాంటి ముసలోళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. కనీసం నాకు ఈ ఒంటరితనమైనా దూరం అవుతుంది. నాకేదైనా అయితే కాస్త హాస్పిటల్కి తీసుకెళ్లడం లాంటివి చేస్తే చాలు. నా తదనంతరం నా పేరు మీద ఉన్న ఆ ఎకరం పొలం ఆశ్రమం వాళ్ళకి రాసిస్తాను అని చెప్పి ఏదైనా వృద్ధాశ్రమంలో నన్ను జాయిన్ చేయండి అని వాళ్ళతో చెప్పడం నేను విన్నాను. ఏంటి, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అసలు ఆ వ్యక్తులు ఎవరు? నాకెలా తెలుస్తుంది? వాళ్ళు వచ్చినప్పుడు మీ అమ్మగారు కూడా నిద్రపోతున్నారు. వెళ్ళి మీ బామ్మగారిని అడగండి. బామ్మనా? వద్దులే, ముందు నేను అమ్మతో ఈ విషయం చెప్తాను. అమ్మా, బామ్మ పేరు మీద ఉన్న పొలం ఇప్పుడు ఎంత విలువ చేస్తుంది? అదేంట్రా, ఎప్పుడు లేంది ఆవిడ పొలం గురించి ఎందుకు అడుగుతున్నావు? ఎలాగైనా ఆవిడ తదనంతరం అది నీకే చెందుతుంది కదా. ఇప్పుడైతే ఆ ఏరియాలో ఉన్న పొలానికి ఎకరానికి 10 లక్షల వరకు పలుకుతోంది. పోను పోను ఇంకా పెరుగుతుంది. పెరిగినా తగ్గినా మనం ఏం చేసుకోలేంలే అమ్మా. ఆ పొలం బామ్మ ఇంకెవరికో రాసిచ్చేస్తానంటుందట కదా. అయినా అసలు నువ్వు బామ్మని ఎందుకు వేరేగా ఉంచావు అని సంతోష్ అంటుంటే, అబ్బా, ఆస్తి పోతుందేమో అన్న అనుమానం రాగానే బామ్మగారు వేరుగా ఉందన్న విషయం గుర్తొచ్చింది ఈయనకి. సర్లే, మొత్తానికి ఏం డిసైడ్ చేస్తారో చూద్దాం. వేరే వాళ్ళకి రాసివ్వడం ఏంటి, వేరుగా ఉందని అడగడం ఏంటి? ఎందుకురా ఇవన్నీ మాట్లాడుతున్నావు? మరి లేకపోతే నీ ఒక్కదాని సౌకర్యం కోసం అంత విలువ చేసే ఆస్తిని నాకు దూరం చేస్తావా?
అరే, ముందు విషయం పూర్తిగా చెప్పి మాట్లాడు, లేదంటే మీ ఆవిడ ముందే దెబ్బలు పడతాయి నీకు చెప్తున్నా. మనం ఎవరం చూసుకోవడం లేదని బామ్మ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటుందట. తన పేరునున్న పొలం కూడా వాళ్ళకే రాసిచ్చేస్తుందట. అవునా? సరే, ఇస్తే ఇచ్చేయని. ఇప్పుడు ఏమైంది? నీకు ఇంకా వేరే ఆస్తులేమీ లేవా ఏంటి? అందుకని లక్షల విలువ చేసే ఆస్తి నేను పోగొట్టుకోవాలా? ఇవాళ నేను బామ్మను ఇంట్లోకి తీసుకొస్తాను. నువ్వేమనడానికి వీల్లేదు. పైగా నీ కోడలు నీకు మర్యాద ఇస్తున్నట్టు నువ్వు బామ్మకి విలువ ఇచ్చి తీరాలి. లేదంటే నేను సుభాషిణిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను చెప్తున్నా. అంత పని చేయకురా బాబు, నువ్వు చెప్పినట్టే వింటాను. సరే అయితే పద, మన ఇద్దరం మాట్లాడి బామ్మను లోపలికి తీసుకొద్దాం అంటూ అమ్మమ్మ గారి దగ్గరకు వెళ్ళారు తల్లి కొడుకులు. నానమ్మ, నానమ్మ అంటూ సంతోష్ పిలుస్తున్నప్పుడు అమ్మమ్మ గారి కళ్ళలో నేను ఎంత ఆనందం చూశానో. నానమ్మ, ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇంతకు ముందంటే నీ పనులు నువ్వు చేసుకోగలిగావు, కానీ ఇప్పుడు అలా అవడం లేదు కదా. ఇక నువ్వు మాతో పాటు మన ఇంట్లోనే ఉండు. వచ్చేయ్. ఇన్నేళ్ల తర్వాత నానమ్మ అనే పిలుపు విన్నానురా. సంతోష్ చెప్తుంది నిజమే కదా అత్తయ్య గారు. ఇక నుంచి మీరు కూడా మాతో పాటు ఉండండి. పాత విషయాలన్నీ మర్చిపోండి. ఈ వేళ మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ మీ మాటలకి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇది నా భర్త కట్టించిన ఇల్లు. ఇందులో ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. మీరు అప్పుడప్పుడు ఇలా వచ్చి నన్ను పలకరిస్తే నాకు అది చాలు. నేను సంతోషంగా బతికేస్తాను అంటూ మనవడి చేయి పట్టుకొని ఏడ్చేసింది అమ్మమ్మ. మొదట తన స్వార్థం కోసం ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టినా మెల్లిమెల్లిగా ఆవిడ చూపించే ప్రేమ సంతోష్ ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చింది. అమ్మమ్మ గారి మొహంలోకి నిజమైన సంతోషం తీసుకురాగలిగినందుకు నాకు చాలా తృప్తిగా అనిపించింది. చిన్న చిన్న పట్టింపుల కోసం సంవత్సరాల తరబడి ఎవ్వరినీ దూరం పెట్టకండి. ఎవరో ఒకరు ముందడుగు వేసి ఒక మాట మాట్లాడితే ఆ దూరం అక్కడే చెరిగిపోతుంది. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.